జరిగేది ప్రతిదీ ఏదో ఒక కారణం చేతనే జరుగుతుంది. సరైన కారణం లేకుండా ఏదీ జరగదు. అంతా భగవంతుని ప్రణాళికే అని చెప్పి నేను ఆలస్యంగా తెలుసుకుంటాను. ఈ విషయం ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఆల్మోస్ట్ నేను ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. అందరూ తిన్న తర్వాత మిగిలిన కూరలు గానీ, కర్రీస్ కానీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి స్టీల్ బాక్సులయితే తెచ్చుకున్నాను. అదేంటో గానీ ఎన్ని సార్లు తెచ్చినా అవి 1 మంత్ వరకే నా కంటపడతాయి. ఆ తర్వాత మాయమైపోతాయి. ఏ ఒక్కటి కూడా కనిపించదు. ఫైనల్‌గా ఇంక చేసేదేమీ లేక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న ప్లాస్టిక్ డబ్బాలివి. వీటిని తెచ్చినప్పటి నుంచి క్లీన్ చేసి తడి ఆరని అని చెప్పి పక్కన పెట్టుకున్నాను. కానీ సర్దే టైం లేక అలాగే ఉండిపోయినాయి. ఇలా ఉండి ఉండి కొన్నిటికి క్యాపులు, మరికొన్నిటికి బాక్సులు అలా మిస్ అయిపోయాయి. ఫైనల్‌గా వీటినైనా కొద్ది రోజులు యూజ్ చేద్దాము స్టీల్ బాక్సులు తీసుకొచ్చేంత వరకు అని చెప్పి ఇలా సర్దుకుంటున్నాను. నేనేమో స్టీల్ బాక్సులోనే స్టోర్ చేయాలనుకుంటాను. ఫైనల్‌గా నాకు ప్లాస్టిక్‌వే వచ్చాయి. అందుకే మనం ఒక్కటి అనుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తాడు. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు, కానీ తప్పలేదు. ఈసారికి సర్దుకోవాలి.